మచిలీపట్నంలోని వాణిజ్య సముదాయంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు కలకలబ్రేపాయి. మలబార్ జ్యువెలరీ షోరూం భవనంపై ఉన్న భారీ ఎన్టీఆర్ ఫ్లెక్సీ అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాగా భవన యాజమాన్యం నిర్లక్ష్యం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మచిలీపట్నం రాజాగారి సెంటర్లోని మలబార్ గోల్డ్ జీకే గ్రాండ్ భవన సముదాయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనం ఎలివేషన్పై ఉన్న బ్రాండ్ అంబాసిడర్ జూనియర్ ఎన్టీఆర్ భారీ ఫ్లెక్సీకి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే ఫ్లెక్సీ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో మంటలు లోపలికి వ్యాపించలేదు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై స్పందించిన అగ్నిమాపక అధికారులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. సదరు వాణిజ్య భవనానికి అగ్నిమాపక శాఖ అనుమతులు లేవని, కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదని స్పష్టం చేశారు. భారీ వాణిజ్య సముదాయాలు నడుపుతున్నప్పటికీ కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ రోడ్లో సెల్లార్ ప్లస్ G+3 ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్లో ఒక టాప్ ఫ్లోర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నారు. దానికి కరెంట్ కూడా ఇచ్చున్నారు, కరెంట్ సప్లై ఇచ్చారు. ఆ ఫ్లెక్సీ తగులుపడుతుంది, పై ఫ్లోర్ నుంచి మంటలు పొగ వస్తుందని మాకు కాల్ వచ్చింది. కాల్ రాగానే మేము ఇక్కడ బిల్డింగ్ దగ్గరికి వచ్చాము. ఇది కింది ఫ్లోర్లో వచ్చేసి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, పైన జీకే గ్రాండ్ ఇన్ అని హోటల్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీ ఉంది. వచ్చి మా వాళ్ళు చూశారు. అది దానికి పవర్ సప్లై తీసేయగానే పొగ కూడా అయిపోయింది. ఏమి ఇబ్బంది ఏం లేదు. మెయిన్ కారణం అది షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మెయిన్ రోడ్